శ్రీ గురుభ్యో నమః. శ్రీపదం సుపదాకారం వర్ధీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురుం దత్తగిరిం భజే. ఈ రోజున శివశంభో సినిమా కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమంలో అతిరథ మహారథులు చాలామంది వచ్చారు. ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయారు. ప్రజా గాయకులు వెంకన్న గారు మరియు తనికెళ్ళి భరణి గారు ఇంకా వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇంతవరకు యొక్క మన సమాజంలో అనేకమైనటువంటి ఈ సినిమా గురించి మాకంత అనుభవం లేదు, కానీ సమాజంలో జరుగుతుండేటటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు అనేటటువంటిది ఈ మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మీడియా ద్వారానే మనం నేర్చుకోగలుగుతున్నాం. అలాంటి పూర్వం ఉండేటటువంటి ఈ సమాజాన్ని బాగుపరిచినటువంటిది ఏదంటే ఈ సినిమా. తెలియనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ తెలియనటువంటి విషయాన్ని తెలియపరిచినటువంటిది ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే అది సినిమా. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చిందంటే, రామాయణం అంటే తెలియనటువంటి విషయం సమయంలో రామాయణాన్ని తీసిన తర్వాత ప్రతి పల్లెటూరులో రాముడు అంటే ఇలాంటి వాడు అని తెలియపరిచారు. మహాభారతము చూసి శ్రీకృష్ణుని తెలుసుకున్నారు. అంటే సినిమాలో ఒక గొప్ప శక్తి ఉంది. ఫస్ట్లో మా యాంకర్ ఒక మాట్లాడారు, ఈ సమాజంలో జరుగుతునేటటువంటి ఈ విషయాల ద్వారా చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావం చూపెడుతుంది. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి సినిమా తీయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఆదరించడం కూడా కష్టమే. కానీ ఈ రోజుల సమాజము పాడు కావడానికి ఈ యొక్క మీడియానే కారణమవుతుంది, ఒక సినిమానే కారణమవుతుంది. గొప్పగా ఎదగడానికి కూడా ఇదే కారణమవుతుంది ఈరోజు. అందుకనే ఇది ఆ దృష్టిలో పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది ప్రజల్లోనికి తీసుకెళ్ళట్లేదు. ఎవరొకరు ధైర్యం చేయాలి. ఆ ధైర్యం చేసి నాకు లాభమా నష్టమా అని వదిలేస్తే దీని ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనం సక్సెస్ అయినట్టే. ఇంకొక విషయము, వారు ఒక మాట చెప్పారు, దొరవేటి గారు ఏం చెప్పారంటే, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, చాలా కష్టపడుతున్నాం. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడారు, ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు. నిజానికి కూడా ఈ ఫీల్డే కాదు, ఏ సందర్భంలో ఏ ఫీల్డ్ తీసుకున్నా కష్టం ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఎక్కడైతే కృషి ఉంటుందో అక్కడ మనకు పరాజయం అనేది ఉండదు. ఏది తీసుకున్నా, ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, సమయం కూడా లేదు. కుందేలు ఉంది, తాబేలు ఉంది, 2 ఉన్నాయి. 2 పోటీ పడ్డాయంట. నేను పరిగెడతాను, నేను ముందు పరిగెడతానా, నువ్వు ముందు పరిగెడతావా చూద్దామని చెప్పేసి. అయితే కుందేలు అన్నంత మాత్రం చేత పరిగెత్తడం ప్రారంభించింది. ఈ తాబేలు ఉంటుందే, అది నడవడానికే కష్టం. ఒకదాని మీద అడుగేసి నడుస్తుంది. కుందేలు పరిగెత్తింది, వెనుకకు తిరిగి చూసింది, అది తాబేలు కనిపించట్లేదు, అది ఎక్కడో ఉంది కదా అని మళ్ళీ కొద్దిసేపు కూర్చుంది. అది వచ్చేది చూసింది, మళ్ళీ పరిగెత్తింది. ఇలా చేస్తూ దీనికి కుందేలుకి ఏమనిపించిందంటే, నాయంత వేగవంతం రావడానికి దీనికి సాధ్యం కాదు, నేనే జయిస్తాను అనుకుంది. ఆ పరిగెత్తి ఒక దగ్గర పోయి కూర్చుంది, అలాగే పడుకుంది అది. కానీ తాబేలు ఏదైతే ఉందో, తాబేలు కాలు కింద కాలు వేసుకుంటూ వెళ్తుంది, మెల్లె నడుచుకుంటూ వెళ్తుంది. కానీ గమ్యాన్ని తాబేలు చేరింది, కుందేలు అక్కడే ఉంది. అదే రీతిగా మన జీవితంలో కష్టాలు అనేటటువంటివి చాలా వస్తాయి. పంచపాండవులకు అనేకమైన కష్టాలు వచ్చాయి, కానీ విజయం వాళ్ళ వైపే ఉంది. అదే రీతిగా రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. విజయము ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. అందుకే ఈ యొక్క అనంత ఆర్ట్స్ బ్యానర్ కింద మా నర్సింగ్ గారు అదే రీతిగా డైరెక్టర్గా పనిచేశారు. మరి మా దొరవేటి గారి పరిచయము మాకు 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. మా దిగంబర అవధూత అనే మాసపత్రిక
ఆ ఆశ్రమం నుంచి విడుదలైంది. ఒక 15 సంవత్సరాల నుంచి వీరు దానికి వ్యాసాన్ని రాస్తున్నారు. ఆ వ్యాసం ఎలాగుంటుందంటే తెలంగాణ భాషలో, సులభమైనటువంటి భాషలో, పల్లెటూరి భాషలో ఎవ్వరు దానికి ఇలాగుంది అని అనలేరు. అంత ఆనిముత్యాలలాగా ఆయన శబ్దాలను సమకూరుస్తారు. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి దిగంబర అవధూత అనేటటువంటి మంత్లీ మ్యాగజైన్లో వారు మాకు సాహిత్యాన్ని పంపిస్తున్నారు. ఆశ్రమం పైన వారికి చాలా శ్రద్ధ. వాళ్ళు శతావధానంలో భాగాన్ని పంచుకున్నారు. ప్రతిసారి ఆశ్రమానికి ఏ కార్యక్రమం ఆశ్రమానికి వస్తారు. అలాంటి మా దొరవేటి గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్. పాటలు, ఆయన పాటలు అంటే ముత్యాలే, ముత్యాలే. వారు రాసేటటువంటి రచనలో అద్భుతమైనటువంటిది ఉంటుంది. అందుకే ఈ యొక్క సినిమా శివశంభో అనేటటువంటిది అద్భుతమైనటువంటి మీనింగ్ ఉంది. అది మనం తెలుసుకోవాలి. శివ అంటే కళ్యాణము, శుభము, ఆనందం అని అర్థం. శంభో అంటే ఉండేటటువంటి వాడు, మరి ఇచ్చేటటువంటి వాడు. అంటే శివ శంభో అనేటటువంటిది కళ్యాణాన్ని, ఆనందాన్ని, శుభాన్ని ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి మనకు అర్థాలు అనేకంగా ఉన్నాయి. శివుడి గురించి చెప్పాలంటే ఇది ప్రవచనం కాదు, జస్ట్ పరిచయం మాత్రమే. అందుకే ఈ రోజున ఈ యొక్క అందరూ కూడా దానికి వచ్చి అనుగ్రహించాలి. దాంతో కాదు, మనం ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడాను వారు చేసేటటువంటి కృషి, ఆధ్యాత్మిక చింతన ఇది అందరికి అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను ఇది సమాజానికి ఉపయోగపడాలి అనేటటువంటి తపనతోని మరొక మాట చెప్పారు. మాకు లాభం నష్టం పక్కన పెడితే ఇది సమాజంలో ఈ యొక్క శివుని యొక్క పరంపరలో ఆధ్యాత్మిక చింతనలో ప్రజలోకి వెళ్ళాలి అనేటువంటి విషయం మొన్న ఫోన్లో మాట్లాడుకుని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆశ్రమం రావడం కూడా జరిగింది. ఆశ్రమంలో ఒక పాటను ఆవిష్కరించడం జరిగింది. అంత ఆధ్యాత్మిక చింతన ఉండేటటువంటి వారు మనకి ఈరోజు కావాలి. ఈ సినిమా రంగం అంటే ఏదో రకంగా ఉంది అనేది కాకుండా ఆధ్యాత్మికతోనే పూర్వం ఏదైతే వైభవం ఉండేనో సినిమాకు మళ్ళీ ఇప్పుడు ఈ వైభవం వారు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే మాకు సినిమా చూడడం కానీ అది చూస్తుంటే మాకు అర్థమైపోయింది. మొన్న కూడా వారు వచ్చారు మా దగ్గరికి. సినిమా గురించి అంటే నాకు సినిమా గురించి ఏం తెలియదే, ఆ సినిమాలు మేము చూడము అంటే, లేదు స్వామీజీ ఇది భక్తి సినిమా ఉంది, మీరు రావాలి తప్పకుండా అని చెప్పడం జరిగింది. అందుకే మేము మీరు రావడం జరిగింది. కాబట్టి దీని అందరూ కూడా మీరు ఆదరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతో శాంతి శాంతి శాంతి.